శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోయేటోళ్ళు బస్సులల్లా కార్లల్లా కాలినడకన అడవుల పంటి పోయేటోళ్ళు కూడా ఉంటారన్న సంగతి ఎరుకున్నదే. కానీ ఇగో గీ భక్తుడు చూడు ఎట్లా పోతుండో. ఏదో కిలోమీటర్ 2 కిలోమీటర్లో 10-20 కిలోమీటర్ల దూరమో కాదు, కర్ణాటక టు శ్రీశైలం ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ఇట్లా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటా పోతుండట ఈ మల్లేశన్న. వీధికెళ్ళి ఎర్రటి ఎండ, కిందికెళ్ళి గట్టిగా డాంబర్ రోడ్డు, అందులోకెళ్ళి భగభగమని బయటపడే శాఖ. మరి ఇట్లా నీకేం కష్టం అనిపిస్తలేదా అని అడిగితే ఏం లేదండి, మాకేం కాలేదు, మంచిగా ఉన్నాం. మరి ఎన్ని రోజులైంది ఇంటికాడికెళ్ళి వెళ్ళి? 17 రోజు. నిన్నటికి 17 రోజులైందట. కర్ణాటక జీవరికి తాలూకా మల్లివారిగా అనే వీళ్ళ ఊరికెళ్ళి ఈ సాష్టాంగ నమస్కారాల యాత్ర శురువైంది. ఇంకో 10-12 రోజులు అల్కగా పడతాట శ్రీశైలానికి చేరుకునేటాళ్లకు. ఎంట తల్లిని తీసుకొని మల్లన్న దర్శనానికి పోతున్నట. మరి ఇట్లా పోవాలని ఎందుకు అనిపించిందో. మా మనసు మంచిగా ఉండాలి, మాకు బాగా పెట్టాలి, మంచిగా ఉండాలి అని పోతాం. మీ భక్తి సల్లగుండా గుడిలో ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేస్తేందుకే కష్టం అనిపిస్తుంది చాలా మందికి. కానీ ఏకంగా 500 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పోతుందంటే నిజంగా మీ భక్తికి మల్లన్న మీదున్న మీ నమ్మకానికి మొక్కవలసిందే పో.